ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. మీటింగ్కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సిఎస్ శాంతికుమారి, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం 1 గంట వరకు మీటింగ్ జరగనుంది. 6 గ్యారంటీల అమలు, ప్రజా అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. పాలన యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్లేలా ప్రజాపాలన కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. గ్రామ సభల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయనే దానిపై రివ్యూలో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లతో చర్చించనున్నారు. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన స్కీములపై కలెక్టర్లతో డీటెయిల్ రిపోర్టు తీసుకునున్నారు సీఎం. ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహణపై చర్చిస్తారని తెలుస్తుంది. రైట్, ఇక కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మీటింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, మీటింగ్ ఎజెండా ఏంటి? అనిల్, కొద్దిసేపటి క్రితమే ఈ కలెక్టర్లు తర్వాత ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ప్రధానంగా ఇవాల్టి సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ గతంలో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిందే ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం ఆధ్వర్యంలో కలెక్టర్లు తర్వాత ఎస్పీలతో మొదటిసారిగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఇందాక చెప్పుకున్నట్లు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, సో అర్హుల ఎంపిక ఎట్లా ఉండాలి, సో ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే, అంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పాం కాబట్టి ఈ చెప్పినట్లుగానే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 100 రోజుల్లో ఈ 6 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, కలెక్టర్ల పని ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, అడిషనల్ కలెక్టర్లు ఏం చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో మిగతా 4 పథకాలు ఉన్నాయి. ఈ 4 పథకాలకు సంబంధించి కూడా ఈ అర్హుల ఎంపిక అనేది ఎట్లా తీసుకోవాలి, ఏ ప్రాతిపదికన తీసుకోవాలి, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, ప్రజల నుంచి అసంతృప్తి రాకుండా నిజమైన అర్హుల ఎంపిక ఎట్లా ఉండాలి, సో ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశంలో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల విషయంలో ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఈసారి అంటే కాంగ్రెస్ హయాంలో ప్రజల నుంచి అలాంటి వ్యతిరేకత రావద్దు అంటే ఏం చేయాలి, నిజమైన అర్హుల ఎంపిక చేయాలంటే ఎలాంటి సూచనలతో ముందుకెళ్ళాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన ఇవాళ కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రజలకు సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోలేదు, ప్రజల సమస్యలు చెప్పినా ఎమ్మెల్యే నుంచి సీఎం దాకా ఎవరు కూడా వినలేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఈ కాంగ్రెస్ హయాంలో అలా ఉండకుండా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే ప్రమాణ స్వీకారం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాభవన్కు ఎవరైనా రావచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రజావాణి పేరుతో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వినతి పత్రాలు తీసుకుంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికే హైదరాబాద్కే రావాల్సి వస్తుంది. ప్రతి మంగళ, శుక్ర ఈ 2 వారాలలో ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మంత్రులను లేదంటే సంబంధిత అధికారులను కలిసే అవకాశాన్ని ఇక్కడ ప్రజాభవన్లో ఏర్పాటు చేశారు. సో ఇది జిల్లా స్థాయి లేదంటే మండల స్థాయిలో కూడా విస్తరింప చేయాలి. సో హైదరాబాద్కు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పేద ప్రజలు ఉంటారు. ఆ పేద ప్రజలు హైదరాబాద్కు వచ్చి తమ సమస్యలను చెప్పుకునేలా ఉంది కాబట్టి ఒకరోజు ముందే వస్తున్నారు, రోడ్ల మీద పడుకొని చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటిది కాకుండా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలకు ఉండే విధంగా వాళ్ళు మండల స్థాయి లేదంటే జిల్లా స్థాయిలోనే ఈ ప్రజాభవన్ నుంచి కాకుండా ఈ ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజావాణి మండల స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది, ఒకవేళ నిర్వహించాలంటే అక్కడ అధికార యంత్రాంగాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇక ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు కాంగ్రెస్ పాలనకు సంబంధించి, ప్రభుత్వ పాలనకు సంబంధించి గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ 10 రోజులు అంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా అన్ని రోజులు కూడా గ్రామ స్థాయిలో
గ్రామ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి అధికారులకు సూచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రామ స్థాయి సదస్సులో ప్రధానంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో ఆ గ్రామాల్లో ప్రజలు చెప్తున్నటువంటి సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంటుందా, లేక మండల స్థాయిలో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందా, జిల్లా స్థాయి సమస్యల, లేదంటే రాష్ట్ర స్థాయి సమస్యల, ఇట్లా 4-5 కేటగిరీలుగా నిర్ణయించి డివైడ్ చేసి అందులో ఏ సమస్యలు ఎక్కడ పరిష్కరించుకోవచ్చు అనే దాని మీద కూడా చర్చించి గ్రామ స్థాయిలో కనుక పరిష్కరించుకోవాలనుకుంటే ఆ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అవసరమైతే ఎమ్మెల్యే, జిల్లా స్థాయి అధికారులు కూడా అదే గ్రామంలో అక్కడే ఉండి ఆ సమస్యను పరిష్కరించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇవాళ చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటు జిల్లా కలెక్టర్లు ఈ 5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ప్రయారిటీ ఏ అంశాల మీద ఇస్తుంది, ఏ దానికి విషయంలో కలెక్టర్లు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఆ విమర్శలు రాకుండా ఉండాలంటే మనం ఈ కాంగ్రెస్ హయాంలో అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఇక గతంలో ఈ ఏదైతే వ్యతిరేకత వచ్చిందో ఎందుకు వ్యతిరేకత వచ్చింది, గతంలో రావాల్సిన అవసరం ఏంది, ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాల విషయంలో అదే ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ ప్రభుత్వ లోపాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఇక గతంలో ఏదైతే అమలు చేసిన పథకాలు ఉన్నాయో అవి ఎంతమందికి అమలు చేశారు, అందులో నిజమైనటువంటి అర్హులు ఎంత అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా ఇవాల్టి సమావేశంలో ఈ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, అధికారులు ఎలాంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. అనిల్.